திருப்பாவை 14వ பாசுரம். உங்கள் புயை கடை தோட்டத்து வாவியுள் செங்கையு நீர்வாய் நகியம்து அம்பல்வாய் கூம்பினகான் செங்கல் பொடிக்கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகின்றார். எங்களை முன்னம் எழுப்புவான் வாய் பேசும் நங்காய் எழுந்திராய் நானாதாய் நாவுடையாய் செங்கொடு செக்கரம் ஏந்தும் தடக்கையன் பங்கைய கண்ணானை పాడేలోరెంబావాయ్. మార్గశిర మాసం చల్లని ఉదయం ఆలయాల నుంచి వినపడుతున్న శంఖానాదాలు మన మధ్యలో భక్తిని నింపుతున్న వేళ ఆండాలమ్మవారు పాడిన అమృతవాక్యమే తిరుప్పావై 14వ పాసురం. ఈ పాసురంలో ఆండాలమ్మవారు ఒక అద్భుతమైన దృశ్యాన్ని వర్ణించారన్నమాట. పుష్కరిణి వద్ద తెల్లవారుజామున ఎర్రటి కమలాలు వికసించాయి. అలాగే నీటిలోని తామరలు తలలూపుతూ ఉన్నాయి. తేనెటీగలు మృదువైన గానం చేస్తూ భగవంతుని స్తుతిస్తూ ఉన్నాయన్నమాట. అలాంటి పవిత్ర సమయంలో తెల్లని వస్త్రాలు ధరించిన మహాత్ములు శ్రీహరి ఆలయానికి వెళ్తూ శంఖానాదం కూడా చేస్తూ ఉన్నారు. ఈ దృశ్యం చూసిన ఆండాలమ్మవారు తన స్నేహితురాల్ని ఈ విధంగా మేలుకొలుపుతూ ఉన్నారన్నమాట. ఓ గోపిక, ఇంకా నిద్రలోనే ఉన్నావా? ముందుగా లేచి మమ్మల్ని అందరినీ లేపుతానని చెప్పిన నీవే ఇంకా నిద్రలోనే ఉన్నావేంటి? లెమ్ము అంటూ ఆండాలమ్మవారు ఆ గోపికని మేలుకొలుపుతూ ఉన్నారన్నమాట. ఇది కేవలం నిద్రలేపే పిలుపు కాదు, ఇది మన ఆత్మను మేలుకొలిపే పిలుపు. మనలోని అలసత్వం, అజ్ఞానం, నిర్లక్ష్యం అన్నిటినీ విడిచిపెట్టి శంఖం చక్రం ధరించిన కమలనేతుడు ఆ శ్రీమన్ నారాయణ నామస్మరణ చేయమని ఆండాలమ్మవారు మనందరికీ ఒక గొప్ప పిలుపునిచ్చారన్నమాట ఈ పాసురం ద్వారా. భక్తితో పాడితే మన హృదయం పవిత్రమవుతుంది, అలాగే మన జీవితం అర్థవంతమవుతుందన్నమాట. కాబట్టి రండి, కమలనేతుడి నామాలు పాడుకుందాం. செங்கொடு செக்கரம் மேந்தும் தடக்கையல் பங்கைய కన్నానై పాడేలోరెంబావాయ్. ఈ మార్గశిర మాసం ఆండాలమ్మవారు చూపిన భక్తి మార్గంలో మనం అందరం నడుద్దాం. ఆండాళ్ తిరువైగళే శరణం.